తెలియచేసుకుంటున్నా. దేవా, మాలో ఏ మంచి, ఏ నీతి, ఏ న్యాయం లేకపోయినప్పటికీ రక్షించుకున్నావు, నిలబెట్టుకున్నావు. దయచేసి ప్రభువా, ఇందులో నుండి మేమును తొట్టిల్లకుండా ఒక మంచి సంఘాన్ని కట్టాలని ఆశపడుతూ ఉన్నప్పుడు తండ్రి, దానిలో మేమందరము పాలుభాగస్తులు అవ్వటానికి, ఆ విధంగా మేము మా కుటుంబాలు దీవించబడటానికి మాకు సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయమని మాత్రమే నేను అడుగుతున్నాము. మీరు మాత్రమే సరిచేయగలరు. ఆ విధంగా మమ్మల్ని అందరినీ సంపూర్ణులను చేసి, పరిపూర్ణులను చేసి, అప్పుడు నాయన మా సత్క్రియల ద్వారా నిన్ను మహిమపరిచే స్థితిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి నీ సంఘమును తండ్రి చక్కగా కట్టడానికి మా అందరికీ సహాయం చేస్తారని నమ్ముచున్నాను. అంతవరకు వేచి ఉండే స్థితిని, ఓర్పు కలిగి, సహనము కలిగి మమ్ములు మేము తండ్రి నాయన సంపూర్ణత స్థితిలోనికి నడిపించుకోవడం మాకు నేర్పించండి. దయచేసి భక్తి జీవితాన్ని మాకు అలవాటు చేయండి. నీ మీద ఆధారపడటం మాకు అలవాటు చేయండి. నీ మీదే ఆనుకుని బ్రతకడం మాకు అలవాటు చేయండి. మరొకసారి నాతో మాతో మీరు మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. 7ంటికి లాభేస్తాను మధ్యలో అయినా, ఓకేనా? అది మాత్రం పక్క, ఎందుకంటే అలాగే 2 పాటలు చెప్పాలి. మ్యాక్సిమం 7ంటికి, మ్యాక్సిమం కాదు 100% 7ంటికి ఆపేస్తాను. ఎంతవరకు వస్తే అంతవరకు ఆపేస్తాను, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను కూడా టైం పాటించడం నేర్చుకుంటాను. ఏదేమైనా ఒక విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఒక స్థితిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ భక్తిని అలవర్చుకోవడం అనేది, ఒక 2 మాటలు మీకు చెబుతాను. ఈనాడు దేవుణ్ణి వెంబడిస్తున్న నాలో అయినా మీలో అయినా ప్రధానంగా కరువైనవి ఏంటి అంటే, ఆ కరువైన వాటిల్లో ఒక 2 ఈరోజు మీకు పదాలను జ్ఞాపకం చేస్తాను. మొదటి పదం ఏంటంటే స్థిరమైన మనస్సు లేని స్థితి, స్థిరమైన హృదయం లేని స్థితి. రెండో పదం ఏంటి అంటే స్థిరమైన ఆశ్రయదుర్గం మీద మనం ఆనుకోని స్థితి. అర్థమవుతుందా? ఈనాడు దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, బయట వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు. అది నేనైనా నువ్వైనా అవ్వచ్చు. నేను పాటిస్తున్నాను కాబట్టి చెప్పటం లేదు. దేవుడు మనల్ని అందరినీ పాటించమన్నాడు కాబట్టి చెబుతున్నాను. నేను పాటిస్తున్నానని మీకు చెప్పటం లేదు, మనందరం కలిసి పాటిద్దాము అని మాత్రమే చెబుతున్నాను. ఈనాడు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనందరిలో కూడా లోపిస్తున్నవి ఏమని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే స్థిరమైన మనస్సు, స్థిరమైన హృదయం అనేది ఉండదంట. రెండవది ఆశ్రయదుర్గాల్ని మార్చే అలవాటు ఉంటుందంట. ఆశ్రయదుర్గం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆశ్రయదుర్గం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆశ్రయదుర్గం అంటే అర్థం ఏంటి అంటే ఆశ్రయించడం అంటే చేరటం, దుర్గం అంటే కోట. అంటే మనం ఒక వ్యక్తిని చేరతాము, ఆయన మనకి కోటగా ఉండి రక్షిస్తాడు అని. దాన్ని బట్టి అంటే ఆశ్రయదుర్గం అంటే అర్థమైంది కదా. ఆశ్రయించడం అంటే చేరటం, దుర్గం అంటే కాపాడతాడు. అంటే ఆశ్రయదుర్గము అంటే ఈయన నన్ను కాపాడతాడు, ఇది నన్ను కాపాడుతుంది అని ఎవరైతే వారి దగ్గరికి వెళ్తారో ఇప్పుడు వారి పట్ల అది ఆశ్రయదుర్గం. నేను ఒక తప్పుడు పని చేశాను అనుకుందాం. అప్పుడు నేను లాయర్ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు నా ఆశ్రయదుర్గం ఎవరు అంటే, ఈ కేసు నుండి బయటపడాలి అంటే లాయరు. ఇప్పుడు లాయర్ ఏమవుతాడో తెలుసా నాకు? ఆశ్రయదుర్గం. ఈ ఆశ్రయదుర్గం అనే పదం మీకు అర్థం అవ్వాలి. లాయర్ ఏమవుతాడు? ఆశ్రయదుర్గం. అంటే ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనా వచ్చినా ఒక క్రైస్తవునిగా మనము
యెహోవానే ఆశ్రయదుర్గముగా పెట్టుకోవాల్సిన మనము, యెహోవాని ఆశ్రయించి అయ్యా నువ్వు నాకు దుర్గంగా కోటగా ఉండి నన్ను కాపాడు అని అనాల్సిన మనము ఏం చేస్తామంటే మన ఆశ్రయదుర్గాలను మారుస్తాము అంట. ఒకరికి ఆశ్రయదుర్గము ధనమవుతుంది, ఒకరికి ఆశ్రయదుర్గము వారి యొక్క బలమవుతుంది, ఒకరికి ఆశ్రయదుర్గము వారి యొక్క ఆస్తిపాస్తులు అవుతాయి, ఒకరికి ఆశ్రయదుర్గము వాడికున్న అధికారం అవుతుంది, ఒకరికి ఆశ్రయదుర్గము చాలా చాలా విధాలుగా ఉంటాయి. ఒకరికి ఆశ్రయదుర్గము వేరే దేవుడు అవుతాడు. మీకు అర్థమవుతుందా? ఆశ్రయదుర్గం అంటే అర్థం అది. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు యెహోవాని అనగా యేసయ్యని మన ఆశ్రయదుర్గంగా, అంటే మనం ఆశ్రయించాల్సిన వ్యక్తిగా, మనల్ని కాపాడే వ్యక్తిగా ఏదొచ్చినా ఆయన్ని మనం ఆశ్రయించాలి అంట, ఆయన్ని ఆశ్రయదుర్గంగా మనం పెట్టుకోవాలంట. కానీ మనము చేయనిది ఏమిటి అంటే అది మాత్రమేనంట. ఒక భార్య భర్తని ఆశ్రయదుర్గంగా పెట్టుకుంటుంది ఒక్కొక్కసారి, తల్లిదండ్రులు పిల్లలని ఆశ్రయదుర్గంగా పెట్టుకుంటారు ఒక్కోసారి. ఏదైనా బాధ వచ్చిందనుకో, పిల్లలతో కొంచెంసేపు ఆడుకుంటే ఆనందంగా ఉంటుందిలే అని అనుకోవచ్చు. నేను తప్పేం అనట్లేదులే, కానీ ఆశ్రయదుర్గాలు మారిపోతాయి. స్థిర హృదయము స్థిర మనసు అంటే అర్థం ఏంటి అంటే, దావీదు ప్రార్థన ఇందాక మీకు చేపించాను కదా, నా అంతరంగములో స్థిర హృదయమును మరలా నూతనంగా పుట్టించా అన్నాడు. అంటే ఇంతకీ ఏమైంది? స్థిర హృదయం అంటే అర్థం ఏంటంటే అప్పటిదాకా ఉంది, బత్షెబా విషయంలో పాపంలో పడిపోయింది. అంటే అప్పటిదాకా ఉన్న నిలకడ హృదయము, అప్పటిదాకా స్థిరంగా ఉన్న హృదయము ఆయన ఆజ్ఞల మీద, ఆయన శాసనాల మీద, ఆయన ధర్మశాస్త్రం మీద, దేవుని మీద, నీతి తత్వం మీద స్థిరంగా ఉన్న హృదయం ఏమైపోయింది అంటే ఒక స్త్రీ విషయంలో ఆ హృదయము స్థిరత్వాన్ని తప్పింది. అది స్థిరమైన హృదయం లేకపోవడం అంటే ఒక విషయంలో తప్పిపోవటం. అది స్త్రీ అవ్వచ్చు, అది నీకున్న చెడ్డ అలవాట్లు అవ్వచ్చు, ఇంకా ఏవేవన్నా అవ్వచ్చు. దాని అర్థం ఏంటి అంటే నీకు నాకు స్థిర హృదయము లేదు. ఒక వ్యభిచారము చేసే స్త్రీ ఇదిగో దేవుని సన్నిధానంలోకి వచ్చి అయ్యో ఈ పని నేను చేయకూడదు, ఈ పని నేను చేయించకూడదు, ధనము కోసమే ఇంకొక దానికోసమే ఈ పని నేను చేయిస్తే నా దేవుడు నన్ను ఊరుకోడు, నా దేవుడు బాధపడతాడు, నా దేవుడు దుఃఖపడతాడు అనే ఆలోచన కలిగినప్పుడు ఇక దాన్ని మానేద్దాము అనే స్థితి వచ్చి ఒక వాక్యమో ఒక ప్రసంగమో లేకపోతే కుటుంబంలో పెట్టిన ఒక బాధను చూసి ఇక ఆ పని మానేద్దామా అనుకున్న తీర్మానం తీసుకున్న వాళ్ళు కొంచెం కాలం గడిచిన తర్వాత మళ్ళీ ఆ స్థిర హృదయం అనేది పోయి మళ్ళీ ఆ పాపంలో పడతారు. లేకపోతే ఒక మంత్రాగ వల్ల చెడ్డ అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాక్యం వినపడుతున్నప్పుడు, దేవుడి శిక్ష కనపడుతున్నప్పుడు ఆ కొంతవరకు మనం ఏం చేస్తాము అంటే ఆ హృదయాన్ని ఉంచగలం కానీ స్థిరంగా, తర్వాత ఏమవుతుంది అంటే ఆ స్థిర హృదయం పోతుంది. అది స్థిర హృదయం లేకపోవడం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ పడిపోవడం అని. నేను ఓన్లీ 2 మాటల గురించి మీకు చెప్పాను. ఆశ్రయదుర్గం అంటే ఏంటి, స్థిర హృదయం అంటే ఏంటి అన్నది మీకు చెప్పాను. అయితే ఈ మాటలన్నీ కూడా ఎక్కడివి అంటే అందరం కూడా కీర్తనల గ్రంథము 78వ అధ్యాయానికి వద్దాం. 78వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మనము ఈ 2 వారాలు మ్యాక్సిమం కుదిరితే ధ్యానం చేసుకుందాం. పోయిన వారము మనము 73వ అధ్యాయం ధ్యానం చేశాం. ఆసాపుది, ఇది కూడా ఆసాపుదే. మీకు బాగానే ఉంటున్నదని నేను ఫీల్ అవుతున్నాను. మీ అధ్యాయాలు చదవటం కూడా మీకు అలవాటు అవ్వాలి. ఈ ఉద్దేశంలో ఏంటంటే ఆత్మీయ స్థితిని నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆ అధ్యాయాన్ని ఎలా చదవాలో అర్థం చేసుకోవడం కూడా మీ మనసు వెనక ఉంచండి. అర్థమవుతుందా? ఆత్మీయ విషయాలు నేను చెబుతాను, కానీ అదే విధానంలో మీరు ఏం చేయాలి అంటే ఓహో అధ్యాయం ఇలా చదవాలా, మాటలు ఇలా చదవాలా, మాటలు ఇలా ఒకదానికొకటి ఇలా కనెక్ట్ చేసుకోవాలా అనే వెనక కోణం కూడా మీరు ఉంచండి. రేపు మీరు వ్యక్తిగతంగా బైబిల్ చదివేటప్పుడు, ఒక కీర్తన చదివేటప్పుడు మీకు అర్థం అవ్వాలి. అది ఆయన మనసు ఇలా ఉంటుంది, అందుకే ఇలా వెళ్ళాడు,
తర్వాత ఇలా అయ్యాడు. ఆయన మనసులో దేవుని విడిచిపెట్టేద్దాం అనిపించింది 73 కీర్తనలో, అవునా కదా? విడిచిపెట్టేద్దాం అనిపించింది. ఎందుకు విడిచిపెట్టేద్దాం అనిపించింది? భక్తిహీనులు చక్కగా ఉంటున్నారు, నేనేమో బాధలతో ఉన్నాను అని విడిచిపెట్టేద్దాం అనిపించింది. తర్వాత అయితే ఒకసారి దేవుని సన్నిధానంలో కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం అనిపించింది. అయితే ధ్యానించిన తర్వాత ఆయనకి అర్థమైంది ఏంటంటే, అయ్యయ్యో నేను కాదు, వాళ్ళు నాశనానికి దగ్గరలో ఉన్నారు, వాళ్ళు క్షణంలోనే అయిపోతారు, వాళ్ళంతా పచ్చని గడ్డిలాగా వాడిపోతారు, పచ్చని కూర మొక్కలాగా వాడిపోతారు, గడ్డిలాగా ఎండిపోతారు, అవునా? పుష్పించే పువ్వులాగా తర్వాత వరకు వాడిపోతారు. అయ్యో నేను ఓన్లీ పుష్పించే పువ్వునే చూస్తున్నాను తప్ప వాళ్ళ నాశనానికి దగ్గరలో ఉన్నారు, క్షణములోనే యెహోవా వారి నాశనం చేస్తాడు, మహాభయం చేత వాళ్ళని అరించి వేస్తాడు అని ఆయనకు అర్థమైంది వాక్యాన్ని ధ్యానించిన తర్వాత. ఇక అప్పుడు మూడో స్టేజ్ ఏంటంటే, అమ్మమ్మో నా శరీరము నా హృదయం క్షీణించినా పర్లేదు, ఆకాశంలో నువ్వు ఉంటే నాకు చాలు, నీవు భూమి మీద ఉండగా నాకు ఇంకేమీ అక్కర్లేదని చెప్పి చివరికి నీలో నేను ఉండడం చాలు నాయన, అసలు నేను ఇటువంటి దరిద్రపు ఆలోచన, ఇటువంటి పశుప్రాయుడు లాంటి తెలివి లేని పశుప్రాయుడిని ఎలా అయ్యాను నేను, అసలు నా హృదయం శుద్ధి చేసుకోవడం వ్యర్థమనే స్థితికి ఎలా వెళ్ళాను నేను, నా చేతులు కడుక్కోవడం వ్యర్థమనే స్థితికి ఎలా వెళ్ళాను నేను, ఎంత పశుప్రాయుడిని అయ్యానేంటి అన్న స్థితి. అలా ఉన్నప్పుడు మనకి అందులో ఆత్మీయ విషయాలు నేర్చుకుంటాం, వాళ్ళ భక్తి జీవితం నుండి మన భక్తి జీవితాన్ని నేర్చుకుంటాం, అదేవిధంగా వాక్యాన్ని ఎలా ధ్యానించాలో కూడా నేర్చుకోవాలి. అలాగే ఈ 78వ కీర్తన కూడా అదే ఆసాపు గారు రాశారనమాట. మీకు ఆసాపు గురించి ఆల్రెడీ పోయిన వారం చెప్పా. ఆయన కూడా లేవి గోత్రికుడు అని, ఆయన కూడా సేవకుల కుటుంబంలో వ్యక్తి అని, ఆయన కూడా దావీదులాగా కీర్తనలు రాశారు అని, దావీదు కీర్తనలు ఎంత ఫేమస్సో ఆసాపు కీర్తనలు కూడా అంతే ఫేమస్ అని. ఇదిగో యెరూషలేములో ఇజ్రాయేలు జనాలందరూ పండగలు చేసుకుంటున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించటానికి దావీదు కీర్తనలు ఎలాగైతే ఆరాధించేవాళ్ళు దావీదు కీర్తనలతో, అంతే విధంగా ఆసాపు కీర్తనలు కూడా ఎత్తి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అంట. అంత గొప్పవాడు ఆసాపు, చిన్నవాడేం కాదు. సేవకుడు కుటుంబంలో పెరిగినవాడు, ఆయన కూడా సేవకుడు అని చాలామంది అంటారు. సేవకుడు అయ్యుండి కవిగా ఉంటారు, సేవకుడు అయ్యుండి దీర్ఘదర్శిగా ఉంటారు, అన్నీ ఉంటారు. అటువంటి ఆసాపు ఆ జీవితాన్ని మనం చదివాం. అదే ఆసాపు ఈ కీర్తన కూడా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్దాం. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకి చెవియొగ్గుడి, నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను అని అంటున్నాడు. ఇదిగో జనులారా, ఇజ్రాయిలారా, విశ్వాసులారా, మీరందరూ చెవి పెట్టి నేను చెప్పే మాటలు వినండి అంటున్నాడు. ఇంతకీ ఈ మాటలు ఎక్కడి అంటే, మా పితరులు 3వ వచనం చూడండి, మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఆ ఆసాపు అంటున్నాడు, ఆ ఇజ్రాయేల్ సమాజాన్ని అంతటిని పిలిచేయమన్నాడు తెలుసా. మా పితరులు మాకు చెప్పిన సంగతులు అంటే మా అమ్మ నాన్నలు, మా తాత ముత్తాతలు మాకు నేర్పించిన సంగతులు, వీటిని మీకు చెబుతాను, మీరు చెవి ఎగ్గి ఆలకించండి అంటున్నాడు. అది మొదటి 3 వచనాలు. తర్వాత మాట, ఇంతకీ ఏం చెప్పారయ్యా మీ పితరులు, నువ్వేం చెప్తావయ్యా మాకు అంటే 4వ వచనం అంటున్నాడు, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి మళ్ళీ తమ పిల్లలు దాన్ని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలు మరొకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమైన మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. ఇంతకీ ఏం చెబుతానంటున్నాడు అంటే ఆయన, ఇదిగో మా పితరులు మాకు కొన్ని నేర్పించారు. ఏం నేర్పించారు అంటే యెహోవా స్తోత్రార్హత క్రియలు, అంటే దేవుడు మాత్రమే స్తుతింపదగిన అర్హత కలిగిన క్రియలు చేశాడంట. మీకు అర్థమవుతుందా? అంటే ఎవరినన్నా స్తుతించటానికి, కీర్తించటానికి, పూజించటానికి ఎవరైనా అర్హుడున్నాడు అంటే ఆయన యెహోవా దేవుడు.
ఆయన అర్హత క్రియలు ఉన్నాయే, ఏంటి ఆయన క్రియలు అంటే ఆయన బలము, ఆయన ఆశ్చర్య కార్యములను మీకు తెలియజెబుతాను. అది ఎవరెవరికి తెలియజెప్తాను తెలుసా? మీకు చెబుతాను. అవి ఎందుకు చెబుతున్నాను తెలుసా? రాబోయే మీ పిల్లలకి మీరు చెప్పాలని, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకి చెప్పాలని. ఇందులో బాధ్యత కూడా ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. ఎన్ని తరాలు ఆలోచించాడు తెలుసా? మీరు వినాలి, రాబో పిల్లలు వారు నేర్చుకోవాలి, అంటే మీరే నేర్పించాలి. మళ్ళీ వాళ్ళు ఎవరికి నేర్పించాలి? వాళ్ళ పిల్లలకు నేర్పించాలి. ఇంతకీ ఎందుకయ్యా నేర్పించాలి అంటే, మీ పితరులున్నారే, మన పితరులున్నారే, వాళ్ళు దేవుని యందు యథార్థ హృదయం లేదంట, వాళ్ళకి దేవుని యందు స్థిర మనస్సు లేదంట. అలా మీరు లేకుండా ఉండకుండా ఉండాలి అని వాళ్ళు తిరుగుబాటు చేశారు, వాళ్ళు మూర్ఖత చూపించారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడి ఎడల యథార్థ హృదయం లేదు, దేవుడి ఎడల స్థిరమైన మనస్సు లేదు. ఇలా కూర్చోండి, ముందుకు వచ్చి. పర్లేదు, ఎక్కడైనా ఓకే, జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఒక ఆసాపు అనే వ్యక్తి ఆయన ఏమంటున్నాడు అంటే, మా పితరులు మాకు తెలియచేశారు, మా తల్లిదండ్రులు మాకు తెలియచేశారు, ఆ విషయాలను మీకు చెబుతాము, మీరు నాకు చెవియొగ్గండి అంటున్నాడు. ఇంతకీ ఏంటయ్యా మా పితరులు, మా అమ్మా నాన్నలు, మా తాత ముత్తాతలు మాకు తెలియచేసింది ఏంటి అంటే, ఏం చెప్పారు అంటే, మాకు యెహోవా యొక్క స్తోత్రార్హత క్రియలు, ఆయన్నే ఎందుకు స్తుతించాలి, ఆయన్నే ఎందుకు ఆరాధించాలి, ఆయన్నే ఎందుకు దేవుడిగా పూజించాలి అని చెప్పారంట. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆయన బలాన్ని, ఆయన ఆశ్చర్య కార్యములను ఆయనకి తెలియచేసి చెప్పారంట. అవి ఇప్పుడు మీకు చెప్తాను నేను. అయితే ఎందుకు చెబుతున్నాను తెలుసా? అవి మీరు వినాలి, అవి మీ హృదయాల్లో ఉండాలి, వాటిని మీ పిల్లలకి నేర్పించాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి నేర్పించాలి. ఇంతకీ ఎందుకు నేర్పించాలి అంటే, మీ పితరులు, మన పితరులు, వాళ్ళు దేవుని మాటకి తిరుగుబడి, దేవుని మాటకి ద్రోహం చేసి, యథార్థత లేకుండా, స్థిరమైన హృదయం లేకుండా వాళ్ళు బతికారయ్యా. వాళ్ళని దేవుడు శిక్షించాడు. మీరు అలా ఉండకుండా ఉండాలి అని నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఆయన ఉద్దేశం అర్థమైందా? రెండే ఆయన ఉద్దేశం. మీరు స్థిరమైన హృదయం కలిగి ఉండాలి, మీరు యథార్థవంతులుగా, నీతిమంతులుగా, న్యాయవంతులుగా మీరు బ్రతకాలి. అందుకోసం మా పితరులు మాకు నేర్పించిన దాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను. ఇదిగో మా పితరులు చెప్పారు, యెహోవా బలమైన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన తప్ప స్తోత్రింపదగిన దేవుడు ఎవడు లేడు, అది మీకు తెలియచేస్తున్నాను. ఎందుకు తెలియచేస్తానంటే రెండే కారణాలు అంతే. ఏం కారణాలు తెలుసా? మీరు యథార్థ హృదయులుగా బ్రతకాలి, మీరు నీతిమంతులుగా బ్రతకాలి, మీరు న్యాయవంతులుగా బ్రతకాలి. రెండవది ఏంటి తెలుసా? మీ హృదయం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. దేవుడి గురించి మీరు ఎప్పుడు వింటున్నా, దేవుని వాక్యం మీరు ఎప్పుడు వింటున్నా, ఎందుకయ్యా ఈ 66 పుస్తకాల గ్రంథం ఏంటయ్యా అంటే, ఆయన చెప్పేది ఒకటే, మీరు నీతి, న్యాయము, కనికరము అనే ఒక దానిలో, ఇంకా చెప్పాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం అనే ఒక మాటలో 66 పుస్తకాలు గుప్తములై ఉన్నాయి అని. ఇదిగో ధర్మశాస్త్రం అంతా నీతి, న్యాయము, కనికరము కోరుతుందే, వాటిని వదిలేసి మీరు పుదీనాలో, జీలకర్రలో, సోపులో అన్నిట్లో 10వ వంతు ఇస్తున్నారే, కానీ కోరేవి అవే కదా. ఇప్పుడు నేను అంటాను, అసలు మనం ఎందుకు వాక్యాలు వింటున్నాము, ఎందుకు దేవుని మాటలు వింటున్నాము, ఎందుకు మన పితరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చరిత్ర చదువుకుంటున్నాము, ఇజ్రాయేలు చరిత్ర, ఐగుప్తుల చరిత్ర, ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాము, అసలు దేవుడు ఎందుకయ్యా పొందుపరిచాడు అంటే, ఆయన చాలా క్లియర్గా చెప్పాడు కొత్త నిబంధనలో, మీకు బుద్ధి కలగాలి, రెండవది మీకు దృష్టాంతంగా ఉండాలి. పౌలు గారు 2 మాటలు వాడాడు, రోమపత్రిక, కొరింథీ పత్రిక మీరు చదవండి. ఎందుకు మనకి 66 పుస్తకాల్లో 27 పుస్తకాలు చాలుగా కొత్త నిబంధన? ఈ పాత నిబంధన, ఎంత పెద్ద పాత నిబంధన ఎందుకు? ఇందులో దావీదు జీవితం ఎందుకు, ఇజ్రాయేల్ జీవితం ఎందుకు, వాళ్ళు ఇలా బతికారు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా పాపం చేశారు, ఇలా చేశారని ఎందుకయ్యా నువ్వు మాకు ఇవన్నీ రాశావు అంటే, పౌలు చాలా క్లియర్గా చెప్పాడు సంఘానికి, ఇదిగో మీ అందరికీ దృష్టాంతం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎగ్జాంపుల్ అని. దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమవడానికి చెబుతాను. ఒకడు బాగా త్రాగి 30 ఏళ్ళకే చనిపోయాడు, అవయవాలని పాడయ్యి.
ఇప్పుడు మీరు వారిని చూపించి త్రాగే వాళ్ళందరికీ చెబుతారే, అయ్యా తాగమాకండి అయ్యా, తాగితే ఇలాగిదిగో మీ అవయవాలు త్వరగా పాడైపోయి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతకాల్సింది మీరు 30 సంవత్సరాలకే చనిపోతున్నారు అని వీన్ని చూపించి ఆ త్రాగే వాళ్ళందరికీ చెబుతామే, దాన్ని ఏమంటారంటే దృష్టాంతం అంటారు. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, అలా మీరు కూడా చనిపోతారయ్యా అని. సేమ్ అదే ఆ దృష్టాంతంలోనే ఏముంటుంది తెలుసా, వాళ్ళకు కూడా బుద్ధి రావాలి అని. అంతేనే కదా, చూపించి మీరు తాగండి అని చెప్పడానికి మనం లేదు, అది మానేసి బుద్ధి తెచ్చుకోండి వాన్నన్న చూసి. అంటే ఒక ఉదాహరణ చూపిస్తున్నాము అంటే, ఒక వ్యక్తిని ఒక చెడ్డ కార్యాన్ని చూపిస్తున్నాం అంటే అర్థం ఏంటి తెలుసా, వాడిని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం. రెండవది బుద్ధి కూడా తెచ్చుకోమని చెబుతున్నాం. ఈ 39 పుస్తకాల సారాంశం అదే. ఈ ఇజ్రాయేలు చరిత్ర అయినా పితరుల చరిత్ర అయినా ఇదంతా ఎందుకయ్యా మాకు చెబుతున్నావు అంటే, మీకు బుద్ధి రావాలి, మీ క్రియలు మార్చుకోవాలి. వాడు ఎలాగైతే త్రాగిన వాడు త్వరగా చచ్చిపోయాడో నాకు చెబుతుంటే మీరు త్వరగా త్రాగుడు మానేయండిరా అని చెబుతున్నాం కదా. అలాగే ఆనాడు ఇజ్రాయేలీలు వ్యభిచారం చేసినందుకు ఒక్క దినముననే 23,000 మంది చనిపోయారయ్యా అని ఎందుకు చెబుతున్నామంటే, మీరు అది ఆ క్రియలు చేయమాకండి. ఇదిగో ఇజ్రాయేలీలు ఇదిగో ఏం చేస్తారో తెలుసా, ప్రత్యక్ష గుడారం పక్కనే వ్యభిచారము చేస్తుంటే ఆ ఒనేసిము అనే వ్యక్తి ఎలాగైతే ఆ యొక్క బల్లెముతో వాళ్ళిద్దరిని పొడిచినప్పుడు ఆయన సమ్మతించాడని ఉందే, అవన్నీ ఎందుకు రాయించాడు? ఒక మందిరము ఉంది, దాని పక్కన మీరు పాడు కార్యక్రమాలు చేయకూడదు. అలా చేస్తే ఆ సందర్భం మీకు గుర్తుందా లేదా? గుర్తులేదా? ప్రత్యక్ష గుడారం పక్కన పెట్టుకొని ఆ పక్కన ఏం చేస్తారో తెలుసా, ఈ ఊరిలోని ప్రత్యక్ష గుడారం పెట్టుకొని ఆ ఊరిలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఇజ్రాయేలు ఏం చేస్తారు అంటే అన్య స్త్రీలతో పాపం చేస్తూ ఉంటారు. తప్పుగా అర్థం చేసుకోమాకండి, మీకు అర్థమవడానికి చెప్తున్నాను. అన్య స్త్రీలతో పాపం చేస్తుంటే భక్తిపరుడైన ఒనేసిము అనుకుంటా, ఆయన పేరు ఒనేసిమేనా, ఒనేసిము బల్లెముతో తీసి వేస్తే ఆ డారాలోకి వెళ్ళి గుచ్చుకెళ్ళిపోయి ఆ ఇద్దరు పురుషుడు స్త్రీ యొక్క కలయిక సమయంలో ఉన్న సమయంలో వాళ్ళిద్దరిని అలా కలిసి ఉన్న సమయంలో వాళ్ళిద్దరి నడుముల్లోకి ఏమి వెళ్ళిపోయింది, అది గుచ్చుకొని వెళ్ళిపోయింది. అప్పుడు యెహోవా ఏమన్నాడు తెలుసా, నా మనసు కలిగిన వాడు ఒనేసిము. ఆ సందర్భం చదువుతున్నప్పుడు ఏమి జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం? ఒక భయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇదిగో ఆ యొక్క మందసాన్ని మోస్తున్నప్పుడు వేరే వ్యక్తి వచ్చి పట్టుకున్నప్పుడు అక్కడికక్కడికి చనిపోతాడా లేదా? చనిపోతాడా? ఆ సందర్భం చదివినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దేవుని మందిరంలో ఉంటున్న నీవు నేను, దేవుని వాక్యాన్ని పట్టుకుంటున్న నీవు నేను, అంటే పరిశుద్ధత తప్ప మామూలుగా దీన్ని పట్టుకోకూడదు. ఫస్ట్ నుండి కూడా ఆయన పరిచయం చేసుకుంటూ వస్తుంది పరిశుద్ధతనే. ఈనాడు మనందరము కోల్పోయింది పరిశుద్ధతనే. సాతాను ఎంత మోసము అంటే అంత మోసము. ప్రారంభము నుండి ఇజ్రాయేలుగా అని చెప్పిన ఒకే ఒక ఆజ్ఞ తెలుసా, నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి. ఇది తప్ప ఎక్కడ మీకు కనపడదు. అందుకే ఆయన యొక్క మందసం తీసుకెళ్ళి ఆ యొక్క ఏదో బాబులోనే దానిలో ఒక గోపురం కింద గుడిలో పెడితే ఆ గుడి దేవత పెద్ద విగ్రహం కూడా ఏమవుతుంది తెలుసా, ఉదయం చూసేసరికి ఆ మందసం పాదాల దగ్గర పడి ఉంటుంది. సందర్భాలు గుర్తొస్తున్నాయా? ఆ ఫిలిస్తీన్లో ఎవరు అనుకుంటా ఆ మందసాన్ని ఎత్తుకెళ్ళిపోతారు, ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ దేవుడు పూజించే ఉంటుంది కదా, ఆ గుళ్ళో పెడతారు. ఆ గుళ్ళో పెడితే వాళ్ళ దేవత పెద్ద విగ్రహం ఉంటుంది. ఉదయం చూసి వచ్చేసరికి తలుపు తీసి వచ్చేసరికి ఆ విగ్రహం అంతా ఇలా బోర్ల పడి ఉంటుంది. ఇవన్నీ ఏమి రుజువు చేస్తున్నాయి అంటే, ఆయన ఎంత స్తోత్రార్హుడో, ఆయన ఎంత బలము కలిగిన వాడో, ఆయన ఎంత ఆశ్చర్యకరుడో, ఇవన్నీ మనకు రుజువు చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకయ్యా మాకు అంటే, ఆయన ఒకటే చెబుతున్నాడు, మీరు నీతిమంతులుగా న్యాయవంతులుగా, దాన్ని యథార్థత అంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పటం, ఉన్నది ఉన్నట్టు కనపరచటం. ఈనాడు మనుషులకు కరువైంది అదే. ఉన్నది ఉన్నట్టు కనపరచకపోవడమే ఈరోజు మనుగడ సాగుతుంది. వ్యభిచార గృహములను నడిపే వాళ్ళు, మేము వ్యభిచార గృహాలు నడుపుతున్నామని ఎవరన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తారా? వ్యభిచారం చేసే స్త్రీ కానీ పురుషుడు కానీ, నేను వ్యభిచారం చేసే స్త్రీనని చెప్పి ఆ విధంగా ఉంటారు ఎవరన్నా? అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, వాళ్ళే బయట వాళ్ళే మంచోళ్ళు. వ్యభిచారం చేస్తున్నామని తిరుగుతుంటారే రోడ్ల మీద. మీరు విజయవాడ రండి, బస్ స్టాండ్ వాడి సైడ్ మీకు చూపిస్తాను చాలామందిని.
నన్ను అడిగితే రేపు వాళ్ళే పరలోకం ముందుంటారేమో. ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పటం లేదు. దేవుడు మనల్ని అందరి నుండి కోరుకుంటున్నాడని చెప్తున్నాను. మారితే నా జీవితం బాగుంటుంది, మీ జీవితాలు బాగుంటాయి. మారకపోతే నా జీవితం పాడైపోతుంది, మీ జీవితం పాడైపోతుంది. దేవుడికి ఎవరము ఎక్కువ కాదు, ఎవరం తక్కువ కాదు. ఈనాడు లేని వాళ్ళు కూడా ఉన్నట్టు చూపించే స్థితి, దాన్ని యథార్థత లేని స్థితి అంటారు. మనకు ఉన్నది చూపించుకోవాలి. రెండవది ఏంటి తెలుసా? స్థిరమైన హృదయం ఉండాలి. దానికోసం ఇవన్నీ చెప్తున్నాడంట ఆయన. ఆసాపు పిలుస్తున్నాడు అందరినీ, తమ ఇజ్రాయిల్ అందరిని పిలిచి, ఇదిగో నాకు చెవి ఇవ్వండి, నా మాటలు చెప్తాను మీకు. ఎందుకు ఈ మాటలు అంటే, ఈ మాటలు ఎందుకు తెలుసా? మీరు యథార్థ హృదయులుగా బ్రతకాలి, మీరు స్థిరమైన మనస్సు కలిగిన వారిగా బ్రతకాలి. మాటికి నిలకడలేని హృదయము దేవుడు అస్సలు ఒప్పుకోడు. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ మీ పితరులు ఏం చేశారు తెలుసా? వాళ్ళు తిరుగుబాటు చేశారయ్యా, వాళ్ళు ద్రోహం చేశారయ్యా, వాళ్ళు మూర్ఖత చూపించారయ్యా, వాళ్ళు యథార్థ హృదయులుగా స్థిర హృదయులుగా బ్రతకలేదయ్యా. కానీ మీరు బ్రతకాలి అని నేను మా తల్లిదండ్రులు మాకు నేర్పిన విషయాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను. మీరు రేపు మీ పిల్లలకి, వారు వారి పిల్లలకి నేర్పించాలని చెబుతున్నాను. అందుకే 8వ వచనం ఏమంటున్నాడు చూడండి. ఆయన యాకోబు సంతతికి ఏమిచ్చాడంటే తెలుసా? శాసనములను నియమించెను. ఇజ్రాయేలు సంతతికి ఏమిచ్చాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. ఇక చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా మన పితరులు ఏం చేశారు తెలుసా? మన పితరుల గురించి మీకు తెలుసా? మన పితరులకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడయ్యా, 10 ఆజ్ఞలు ఇచ్చాడయ్యా, శాసనాలను ఇచ్చాడయ్యా, కట్టడలు ఇచ్చాడయ్యా. అవన్నీ ఇచ్చి ఏం చేయమన్నాడు తెలుసా? ఇదిగో ఇజ్రాయేలు జనాంగమా, ఇవన్నీ మీ హృదయంలో ఉండి వీటిని ఏం చేయాలి తెలుసా? మీ పిల్లలు నడుచున్నప్పుడు, త్రోవన పడుకున్నప్పుడు, లేకపోతే పడుకున్నప్పుడు, నడిచేటప్పుడు ఏం చేయాలి తెలుసా? వీటన్నిటిని వాళ్ళకి అభ్యాసింప చేయాలి, నేర్పించాలి అని చెప్పాడంట ఆయన. అదే చెబుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళందరికీ. మన దేవుడు మన పితరులకి ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, 10 ఆజ్ఞలు ఇచ్చి, న్యాయ విధులు ఇచ్చి, కట్టడలు ఇచ్చి, ఇదిగో మీరు ఇలా బ్రతకాలి, మీరు ఇలా బ్రతకకూడదు, మీరు ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదు అని చాలా క్లియర్ కట్టుగా చెప్పాడు తెలుసా? న్యాయ విధులు మీరు చదవండి, 613, 619 ఉంటాయి. ఎంత బాగా చెబుతాడో. ఒక వ్యక్తితో నువ్వు ఎలా ఉండాలి, ఒక వ్యక్తితో నువ్వు ఎలా ఉండాలి, నీ ఎద్దు ఎవరినన్నా ఎవరినన్నా చంపిందనుకో అప్పుడు నువ్వేం చేయాలి, అసలు ఎంత చక్కగా రాయిస్తాడు తెలుసా? ప్రతి చిన్న విషయం రాయించాడనమాట. తోటి వ్యక్తి పట్ల నీవు నేను ఎట్లా నడుచుకోవాలో ప్రతి విషయము చాలా చక్కగా ఒక చిన్న పిల్లవాడికి ఎలాగైతే చెబుతాడో అలాగ ప్రతి చిన్న విషయాన్ని చెప్పాడు తెలుసా? ఎప్పుడైనా మీరు లేవియకాండం తీసి న్యాయ విధులు చదవండి, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక ఎద్దు ఏం చేస్తే ఆ ఎద్దుకి ఏం చేయాలి, ఒక దాన్ని దొంగతనం చేస్తే దానికి ఏం చేయాలి, లేకపోతే నువ్వు నీ దాసుడి పట్ల ఉంటే ఎలా చేయాలి, అసలు ప్రతీది చాలా చక్కగా చెబుతాడు. అవన్నీ వాళ్ళకి ఇచ్చాడంట. అవి ఇచ్చి ఆ తల్లిదండ్రులకి ఏం చెప్పాడు తెలుసా? ఆ పితరులకి, మీ పిల్లలకి నేర్పించండి అయ్యా అని ఆజ్ఞాపించాడంట. తర్వాత మాట, అయితే వారు ఏం చేశారు తెలుసా? 10వ వచనం, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింప నొల్లకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య కార్యములను వారు మరిచిపోయిరి. మన పితరులు ఏం చేశారు తెలుసా? ధర్మశాస్త్రాన్ని, వాక్యాలను అన్నిటిని ఇస్తే వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వాళ్ళు పాటించలేదంట, వాళ్ళ పిల్లలకి చెప్పడం కూడా మరిచిపోయారంట. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో ఏమంటాడు తెలుసా? 2వ అధ్యాయంలో, యెహోవాని ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చిందంట. ఏం తరం? యెహోవాను ఎరగని తరం పుట్టుకొచ్చిందంట. ఎందుకు పుట్టుకొస్తుంది? తల్లిదండ్రులుగా చెప్పలేదు కాబట్టి. అంతేనే కదా? యెహోవాని ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చింది అంట. అదే ఆయన అంటున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి వినండి. నేను కనెక్టెడ్ వేలని చెబుతాను. ఇజ్రాయేల్ జనాంగాన్ని అంతా ఆసాపు పిలిచాడు.
నా బోధ చెబుతాను మీరు వినండి అన్నాడు. ఏంటి ఇంతకు నువ్వు చెప్పే బోధ ఏంటంటే, మన పితరుల చరిత్ర మీకు చెబుతాను వినండి అంటాను. ఏంటయ్యా మన పితరులు చేసింది ఏంటి తెలుసా? వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనాలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ఇచ్చి మీ పిల్లలకి నేర్పించి మీరు భక్తిగా ఉండనని చెబితే వాళ్ళు పాటించలేదు. వాళ్ళ పిల్లలకి నేర్పించకుండా దేవునికి తిరుగుబాటు చేసి, ద్రోహం చేసి, మూర్ఖతను అగపరిచి వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? యథార్థ హృదయాన్ని వదిలేశారు, స్థిరమైన హృదయాన్ని వదిలేశారు. దేవుని ఎడలే యథార్థంగా ఉండలేదు. దేవుని మీద స్థిరమైన హృదయాన్ని పెట్టుకుని ఏం చేయలేదు, ఆనుకోలేదంట వాళ్ళు. అయితే మీరైనా ఆనుకోవాలి, మీరైనా స్థిర హృదయం కలిగి ఉండాలి, మీరైనా యథార్థవంతులుగా ఉండాలి, మీకు ఉన్నది ఉన్నట్టుగా మీరు చూపించగలగాలి అని చెప్పి ఈ మాటలు చెబుతున్నాడు అంట. ఇప్పుడు మొదలు పెడతాడు, అసలు ఏం చేశారు మా పితరులు? బాగానే చెబుతున్నావు, ధర్మశాస్త్రం ఇచ్చానంటున్నావు, శాసనాలు ఇచ్చానంటున్నావు, అవన్నీ వాళ్ళు పాటించలేదంటున్నావు, వాళ్ళ పిల్లలకి నేర్పించలేదంటున్నావు, వాళ్ళు నీకు ద్రోహం చేశారంటున్నావు, నీకు తిరుగుబాటు చేశారంటున్నావు, మూర్ఖత చూపించారంటున్నావు. వాళ్ళలాగా మేము యథార్థ హృదయులుగా ఉండకుండా ఉండాలి అని, వాళ్ళలాగా మేము స్థిరమైన హృదయం లేని వారిగా ఉండకూడదని మాకు చెబుతున్నావే, ఇంతకు ఏం చేశారు మా పితరులు అని అడిగితే మొదలు పెడుతున్నాడు. చూడండి ఆయన 12వ వచనము. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారు పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములు చేశాడు. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలో చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు తెప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపమును చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి అని వివరిస్తున్నాడు. ఏం చేసి తిరుగుబడ్డారు? ఏం చేసి వాళ్ళు యథార్థ హృదయులుగా లేరు? ఏం చేసి వాళ్ళ హృదయం స్థిర హృదయంగా లేదు అంటే అని చెబుతున్నాడు. మొట్టమొదటి కార్యం చెప్పుకుంటున్నాడు, ఆశ్చర్యకార్యాలు. ఆయన స్తోత్రార్హ ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. ఆయన బలము, ఆయన ఆశ్చర్యకార్యాలు, యెహోవాను స్తోత్రింపదగిన అర్హత కలిగిన క్రియలు ఉన్నాయి. అవి చెబుతున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే తెలుసా? ఇదిగో ఐగుప్తీయుల్లో నుండి వాళ్ళని తీసుకువచ్చి ఆ ఎర్ర సముద్రం దగ్గర ఉంది కదా, అక్కడ ఆగిపోయారు వాళ్ళంతా. ఆగిపోయినప్పుడు ఐగుప్తులు ఏమన్నా, ఇజ్రాయేలులు ఆ ఎర్ర సముద్రం ముందు ఉన్నారు, వెనక చూస్తేనేమో ఐగుప్తీయులు ఫరో 900 ఇనప రథాలను వేసుకొని, సైన్యాన్ని వేసుకొని వాళ్ళని చంపడానికి వస్తున్నాడు. అవునా లేదా? అది చూడంగానే వాళ్ళు మొదలెట్టేశారు మోషేని. వెనకేమో శత్రువులు, ఎదురేమో సముద్రం. శత్రువులు కనపడుతున్నారు ఇనప రథాలు వేసుకొని. ఇనప రథాలు అంటే ఆ కాలంలో చాలా గొప్ప, బంగారం కంటే ఎక్కువ. ఆ కాలంలో ఇనుము దొరకదు. అటువంటి 900 ఇనప రథాలు వేసుకొని, సైన్యాధిపతులను వేసుకొని ఫరో వాళ్ళని చంపటానికి వస్తున్నాడు. అప్పుడు మొదలెట్టేశారు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా మోషే నువ్వు? మొదలెట్టేశారు. ఇక మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా నువ్వు అని అంటే, నిర్గమాకాండం మీరు 12వ అధ్యాయం మొత్తం చదువుకోండి, మీకు చరిత్ర అంతా ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో. ఆ చరిత్ర అంతా ఈ ఆసాబుకు వాళ్ళ పితరులు నేర్పించారంట. ఎంత ఎక్సలెంట్ విషయమో. ఆ సముద్రం దగ్గర ఉన్నప్పుడు, మోషే మీద సనుగుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు మోషే అన్న మాట ఏంటి తెలుసా? ఎంత ఎక్సలెంట్ మాట. ఆ మాట విన్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదిగో మీరు నిలుచుని యెహోవా కలుగజేసే రక్షణని చూడుడి. ఊరకనే నిలుచొని, మీకు ఏమొద్దు, మీకు కనపడుతున్నారు కదా వెనక మీకు రథాలు కనపడుతున్నాయి, ఇక వాళ్ళు చంపడానికి వచ్చేస్తున్నారు, మీకు అర్థమైపోయింది, మీ గుండెలు జారిపోయాయి. కానీ మోషే ఏమంటున్నాడు తెలుసా? ఊరకనే నిలుచుని యెహోవా కలుగజేసే రక్షణని చూడండి అని చెప్పి అలా కర్రెత్తితే సముద్రము 2 పాయలయ్యింది అంట. అది నిజంగా ఎంత ఆశ్చర్యకార్యం. మీరు ఎప్పుడైనా చూసారా? సముద్రం పాయలవ్వడం ఏంటి? నీళ్లు రాసులుగా నిలబడ్డం ఏంటి? ఆ సముద్రం మధ్యలో నేల, ఆరిన నేల ఉండడం ఏంటి? అదే ఆయన బలము, అదే ఆయన ఆశ్చర్యక్రియలు, అవే ఆయన్ని స్తోత్రించటానికి అర్హత చూపించిన క్రియలు. మనం వింటున్నాంలే కానీ సముద్రం ఏంటి, పాయలవ్వటం ఏంటి, దాని మధ్య దారి ఏర్పడడం ఏంటి,
ఆ నీళ్లు రాసులుగా నిలబడ్డం ఏంటి, అసలు నీళ్ళ నిలబడ్డం ఏంటి, అసలు గోడల్లాగా. దాని మధ్య నడిచి వెళ్తున్నప్పుడు అగ్నిస్తంభం. ఎందుకు తెలుసా? చీకటి కనపడాలి అని. అది ఓన్లీ ఎవరికి తెలుసా అగ్నిస్తంభం? ఓన్లీ ఇజ్రాయేలీడికి. ఇజ్రాయేలానికి ఏముంది తెలుసా? మేఘస్తంభం ఉంది. ఎందుకు తెలుసా? బోదరగా కనపడడానికి. ఎవరికి? ఐగుప్తీయులకి. ఎంత విచిత్రం అనిపిస్తుందో. ఒక దేవదూత మేఘం వలె వచ్చి ఇజ్రాయేలు వెనకుంది. ఇజ్రాయేల్ అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళ వెనకేమో దేవదూత ఏమైతుంది తెలుసా? పొగ వలె మేఘం వలె ఉంటే ఇప్పుడు వాళ్ళు కూడా నడుచుకుంటూ వస్తున్నారు. ఎవరు? ఐగుప్తులు కూడా రథాలు వేసుకొని 6 నెలలు వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ విషయం ఏంటి అంటే, వీళ్ళు వెలుగు ఉండడం వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోయారు, వీళ్ళు చీకటి అవ్వడం వల్ల కనపడకపోవడం వల్ల మసక ఉండడం వల్ల స్లోగా వస్తున్నారు. మొత్తానికి మధ్యలోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఐగుప్తులంతా మధ్యలోకి వచ్చారు, సముద్రం మధ్యలోకి. వీళ్ళేమో అద్దరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ సముద్రం యథావిధిగా అయిపోయిందనమాట. రథాలు, సైన్యాధిపతులు అందరినీ సముద్రము ముంచేసిందని రాయబడి ఉంటుంది. అసలు అవన్నీ ఆలోచిస్తుంటే అసలు ఏం విచిత్రం నాయన. అదేంటి సముద్రం పాయలవడం ఏంటి, దాని మధ్య నడుచుకొని వెళ్ళడం ఏంటి, వాళ్ళకి వెలుగుండి చక్కగా ఫాస్ట్గా నడుచుకొని అద్దరికి వెళ్ళిపోవడం ఏంటి, వీళ్ళకేమో మసకగా ఉండి సముద్రం మధ్యలోకి రావడం ఏంటి, అప్పుడు ఆ నీళ్ళు మళ్ళీ యథావిధిగా సముద్రం అయిపోవడం ఏంటి, అందులో వాళ్ళందరూ చచ్చిపోవడం ఏంటి. అది ఆశ్చర్యక్రియ, అది యెహోవా బలం. రెండో క్రియ ఏంటి తెలుసా? బండ నుండి, అక్కడ పోల్చిన పోలికలు చూడండి. బండ నుండి నీళ్ళు ఎలా వచ్చినట్టు తెలుసా? సముద్రం నిండా వచ్చినంత సమృద్ధిగా నీళ్ళు వచ్చాయంట. బండ కొడితే నదుల్లాగా నీళ్లు ప్రవహించాయంట. అది మీకేమన్నా విచిత్రం అనిపిస్తుందా లేదా? అసలు బండను కొడితే నీళ్ళు రావడమే విచిత్రం, అవునా కదా? బండ నుండి నీళ్ళు రావడం విచిత్రం అనుకుంటే, ఆ బండ నుండి సముద్రం అని నీళ్ళు రావడం ఏంటి? ఆ బండ నుండి నదుల్లాగా నీళ్ళు వచ్చేసి 20 లక్షల మంది ఇజ్రాయేలీలు, సుమారుగా ఎంత? 20 లక్షల మంది ఇజ్రాయేలీలు. మరి నదుల్లా లేకపోతే ఎలా చెప్పండి? విజయవాడ జనాభా మహా అంటే 11 లక్షలు ఎంతో. కృష్ణానది కావాలి. విజయవాడ జనాభా మహా అంటే 11 లక్షలు ఎంతో. 20 వేసుకోండి. ఒక కృష్ణానది కావాలా లేదా? కృష్ణానది ఎక్కడి నుండో పుట్టుకొచ్చింది. విచిత్రం ఏంటి తెలుసా? 20 లక్షల మందికి కావాల్సిన నీరు ఒక బండ నుండి వచ్చిందనమాట. మీకు ఇవి ఆశ్చర్యకార్యాలుగా అనిపించకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి. అవి ఎంత గొప్ప ఆశ్చర్యాలు నాకు అర్థం చేయొచ్చు అయ్యా అని. నిజంగా చెప్తున్నా, నిజంగా అనిపించవు. ఒక్కోసారి మనసులో అనిపించవు. మన హృదయము అంత దారుణమైంది ప్రియమైన దేవుని పిల్లలారా. చూసినోళ్ళో ఉండలేకపోతుంటే చూడనోళ్ళం విని మనం ఊహించుకొని భక్తిలో ఉండడం అంటే కొంచెం పెద్ద టాస్కే. ఆ మనసు ఇవ్వయ్యా అని అడుక్కోవాలి. నేను వాక్యాలు ఎందుకు చెబుతున్నాను అంటే, ఆ వాక్యాల ప్రకారంగా బ్రతికే మనసు నాకు ఇవ్వయ్యా అని మీరు దేవుని దగ్గర గోజాడి, దేవుని పాదాల దగ్గర ప్రార్థించి, నీ పరిశుద్ధాత్మతో నాకు అర్థం చేయించని అడుక్కోకపోతే ఈ వాక్యం మిమ్మల్ని 2 అంతల నరకపాత్రులు చేస్తుంది. ఈ వాక్యం మిమ్మల్ని ఇంకా అధిక పాపాత్ములను చేస్తుంది. ధర్మశాస్త్రం చేసింది అదే. ధర్మశాస్త్రం లేకపోతే వాళ్ళకి పాపం ఉండేది కాదు. ధర్మశాస్త్రం వచ్చి వాళ్ళని ఏం చేసింది తెలుసా? పాపమును ముంచేసింది ఇజ్రాయేలీల్ని. అందుకు మళ్ళీ ఏది రావాల్సి వచ్చింది. వాక్యము తెలియడం ప్రాముఖ్యం కాదు, వివరించడం ప్రాముఖ్యం కాదు, తెలుసుకోవడము లేకపోతే మంచి జ్ఞానం కలిగి ఉండడం ప్రాముఖ్యం కాదు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అంటే, నీ హృదయం స్థిరంగా దేవుని మీద, ఆయన పరిశుద్ధత మీద ఆధారపడి ఉండాలి అని. వాక్యం విన్నంత మాత్రాన దాని ప్రకారం బతకలేం. దాన్ని సాధన చేయాలి. ఎలాగైతే స్కూల్లో పిల్లవాడు ఉదయాన్ని నుండి సాయంత్రం దాకా విని నేర్చుకుంటాడో, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగైతే వాటిని అభ్యాసం చేసి, వాటిని ప్రాక్టీస్ చేసి, ట్యూషన్లకు వెళ్ళి మళ్ళీ నైట్ పూట చదివి పరీక్షలకు గుర్తుపెట్టుకొని రాస్తాడు చూసారా, అది చేసినప్పుడే వాడు పాస్ అవుతాడు. 360 రోజులు మీరు స్కూల్కి వెళ్ళండి, పంపించండి. ఇంటికి వచ్చిన తర్వాత బుక్ తీయకుండా ఉంచండి, ఏ ట్యూషన్కి పంపించకుండా ఉండండి, వాడు పాస్ అవుతాడా? ఈనాడు క్రైస్తవులుగా మన స్థితిగతులు కూడా అంతే. అభ్యాసం చేయాలి, నైట్ అవుట్లు చేయాలి. ఆ సమ్ముకి సంబంధించిన ఒక 10 రకాలు ప్రాక్టీస్ చేస్తేనే ఆ ప్రాబ్లం వస్తుంది.
అందుకే లెక్కలు చాలా క్లియర్గా ఉంటాయి, అభ్యాసపు లెక్కలు అని, ఎక్సర్సైజెస్. ఆ లెక్కకి సంబంధించిన అదే ఫార్ములాతో ఉన్నవి ఒక 10 ఇస్తాడు. అవన్నీ చేస్తే అప్పుడు నీకు ఆ ఫార్ములా గుర్తుండిపోద్ది. ఇక ఆ టైపు లెక్కలు ఏది ఇచ్చినా చేసేస్తావు. అభ్యాసం. ఆ అభ్యాసము ఇంటి దగ్గర దేవుని పాదాల దగ్గర పడి ఆ వాక్య ప్రకారంగా బ్రతికే స్థితి నాకు ఇవ్వు, ఆ వాక్య ప్రకారంగా జీవించే స్థితి నాకు ఇవ్వు. ఈరోజు నేను విన్నానే స్థిర హృదయము, ఈరోజు నేను విన్నానే యథార్థ హృదయము, ఆ ప్రకారంగా బ్రతికే స్థితి నాకు ఇవ్వయ్యా అని మనం అడుక్కోవాలి. నిజంగా చెప్తున్నాను. గోజాడండి దేవుని పాదాల దగ్గర పడి. లేకపోతే ఈ వాక్యము రేపు నిన్ను నన్ను రెండంతల నరకపాత్రను చేస్తుంది. మొదట ఆశ్చర్యక్రియ సముద్రాన్ని చేశాడు. రెండవ ఆశ్చర్యక్రియ బండ నుండి సముద్రంలాగా నీళ్లు రావడం ఏంటి, బండ నుండి నదుల్లాగా నీళ్లు రావడం ఏంటి. అయినా సరే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. దేవునికి ఏం చేశారంట? తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. అప్పటికి ఎన్ని ఆశ్చర్యకార్యాలు అయినాయి తెలుసా? ఐగుప్తు దేశంలో 10 రకాల ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు అయిపోయాయి. అవునా కదా? అయిపోయా? ఆ సమయానికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే సమయానికి, బండ నుండి నీళ్లు కొట్టే సమయానికి అంతకుముందు ఏమైపోయింది? ఐగుప్తు దేశంలో 10 రకాల తెగులు తేవడం అయిపోయింది. ఆ ఫరో మోషే పాదాల మీద పడి నన్ను పాపినైపోయాను, మీ వాళ్ళని ఎత్తుకెళ్ళిపో అని అర్థమైపోయింది. ఇదిగో వీళ్ళ దగ్గర దోచుకున్న ఆ ఐగుప్తులే వాళ్ళకి తిరిగి బంగారం ఇచ్చి మీరు మా ఊరు నుండి వెళ్ళిపోండి అన్నది కూడా రుచి చూశారు. ఆ ఐగుప్తు దేశంలోనే ప్రతి ఇంటిలో తొలుచూలు పిల్లవాడి శవాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు. మిడతలు పాడు చేయటం, పేల దండు, కప్పల దండు, వడగన్లు, వ్యాధులు, రోగాలు, చీకటి 3 రోజులు. ఇన్ని అద్భుతాలు చూసి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడిగా చూసి, బండ నుండి నీళ్లు తాగడం చూసి, ఇన్ని చూసి కూడా ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే తెలుసు? ఇంకనూ పాపమును చేయుచునే వచ్చిరి. ఈ మాట చాలా భయంకరమైన మాట. ఇంకనూ వాళ్ళు తిరుగుబాటు చేయుచునే వచ్చారంట. ఏం చేసి తిరుగుబాటు చేశారో ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంతకీ ఏం చేశారు వీళ్ళు పాపం? ఇంతకీ ఏం చేశారు వీళ్ళు తిరుగుబాటు అంటే దాన్ని చదివిస్తాడు చూడండి. 10వ వచనము, క్షమించండి 18వ వచనము. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. వాళ్ళు చేసిన పాపం ఏంటి తెలుసా? ఆ అరణ్యములో వారికి ఆశ పుట్టిందంట మాంసం తినాలని. వాళ్ళకి ఆశ పుట్టిందంట మాంసం తినాలని. ఇప్పుడు ఎవరిని శోధించారంట? శోధించడం అంటే అర్థం ఏంటి తెలుసా? పరీక్షించటం. అర్థమవుతుందా? ఏంటి దేవుని పరీక్షించటం కూడా మన ఆశ కొలది పాపమా? అది తిరుగుబాటు చేయటమా? అదే అక్కడ చెప్పింది ఆయన. వారికి మాంసం తినాలని ఆశ పుట్టింది అంట. ఇక వాళ్ళు దేవుణ్ణి ఏం చేయడం మొదలెట్టారు తెలుసా? ఇక శోధించడం మొదలెట్టేశారు. శోధించడం అంటే అర్థం తెలుసా? పరీక్షించటం, టెస్ట్ చేయడం. ఎలా టెస్ట్ చేశారు తెలుసా? కింద మాటలు చూడండి ఎంత భయంకరంగా ఉంటాయో. ఈ విధంగా వాళ్ళ హృదయం అనుకుంటున్నారంట, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండ నుండి కొట్టగా నీరు తేగలిగాడు కానీ ఎంత పెద్ద అరణ్యములో మనకు ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరంట. ఎంత దౌర్భాగ్యం చూడండి. వాళ్ళు శోధించింది, వాళ్ళు పరీక్షించింది ఏంటి తెలుసా? బండ నుండి నీళ్ళైతే ఇవ్వగలిగాడు కానీ ఇది అరణ్యం కదా, 20 లక్షల మంది ఉన్నాం కదా, అరణ్యంలో చికెన్ షాపులు ఉండవు కదా, మనుషులు ఉండరు కదా, ఎవడు ఎటు చూసినా ఇసుక తప్ప ఏం ఉండవు కదా, మరి ఎక్కడి నుండి తీసుకురాగలడు? రెండవది మళ్ళీ చూస్తే సంఖ్యేమో 20 లక్షలు ఉంది, అసలు ఎంతమందికి మాంసం ఇవ్వగలడా? అసలు వాళ్ళు హృదయములు ఆ మాటలు చూడండి ఎంత చక్కగా రాయించాడో. బండ నుండి నీళ్ళు తాగలిగాడే కానీ మనకు మాంసం ఇయ్యగలడా? వాళ్ళు చేసిన తిరుగుబాటు, వాళ్ళు చేసిన పాపం, వారి ఆశ కొలది దేవుణ్ణి శోధించటం. వాళ్ళు మాంసం కోసం శోధించారేమో కానీ ఈనాడు మనం చాలా వాటి కోసం శోధిస్తాం దేవుణ్ణి. ఇల్లు కోసం శోధించేవాడు ఒకడు, ఆరోగ్యం కోసం శోధించే వాళ్ళు ఒకరు, దేవుడికే పరీక్ష పెడతారు. అవన్నీ చేయగలిగా కానీ నా దగ్గరికి వస్తే చేయగలడా?
ఇల్లు కోసం, ధనం కోసం, వివాహం కోసం, ఉద్యోగం కోసం చెబితే చాలా చిన్న చిన్న వాటికి కోసం కూడా దేవుణ్ణి పరీక్షించే దౌర్భాగ్యపు స్థితి మనకుంది. మీరు శోధించేది మహోన్నతుణ్ణి, మీరు శోధించేది సర్వాధికారిని, మీరు శోధించేది సర్వశక్తిమంతుణ్ణి. ఆయనకు అసాధ్యమైనది ఏదుంది? నువ్వు ఇవ్వాలంటే ఇవ్వగలవయ్యా, ఇవ్వలేదంటే నా బాగు కోసం ఇవ్వలేదంతే. ఉద్యోగం నువ్వు ఇవ్వాలంటే ఇవ్వగలవు, నాకు ఏ డౌట్ లేదు. ఒకవేళ ఇస్తే నేనే పాడైపోతేనే ఇవ్వట్లేదేమంతే అని అనుకోవాలి తప్ప, వాళ్ళందరికీ ఇచ్చాడు నాకు ఇవ్వగలడా? మళ్ళీ పెద్ద పెద్ద సాక్ష్యాలు మనమే అంటాం. నిజంగా ఎంత అనిపిస్తుందో. చనిపోయినని తిరిగి లేపారు అని, ఇదిగో మరణ పడకల మీద నుండి కూడా లేపాడు అని గొప్ప గొప్ప సాక్ష్యాలు వినటము మన అందరికి అలవాటు. అన్ని అలవాటుండి కూడా ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం కోసం, లేకపోతే ఇంకా నేను మరీ చిన్నమైన కూడా నేను చెప్పట్లేదు, వాటి కోసం కూడా దేవుణ్ణి శోధించే అనగా పరీక్ష పెట్టే ఇజ్రాయేలు లాంటి విశ్వాసులు ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లరా. చాలా భయంకరమైన స్థితి అది. ఆశ కొలది వాళ్ళు శోధించారు అంట. మాంసం అనే ఒక ఆశ వారికి ఉంటే, ఈనాడు ఇజ్రాయేలీలకి ఆ ఒక్కటే ఆశ ఉంటే, ఈనాడు క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం ఎంతగా దేవుని శోధిస్తున్నామో మీరు చూడండి. నేను మళ్ళీ చెబుతున్నాను, ముందుకెళ్ళిన మీకు అర్థమైద్ది. నిజంగా నేను దేవుడు చేయలేడు అనట్లేదులయ్యా, మరి వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఒక వ్యక్తిని ఆశ్రయిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ వ్యక్తి చేయలేడని. ఇంక మళ్ళీ దానికి ఏముంది? ఒక కుమారు డైరెక్ట్గా నాన్నే అడుగుతున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళమ్మ అది చేయలేదని నాకు తెలుసు. అవునా కదా? అది వాళ్ళ నాన్నే చేయగలడు, వాళ్ళ నాన్న ఇవ్వగలడు వాడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు అమ్మ నువ్వు చేయలేవులని ఆమెనేమి అండవు, డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వేం చేయలేమ్మా, సైలెంట్గా ఉండి అంటావు. అంతేనే కదా? వాడు ఏడుతున్నా నాన్న దగ్గర, అరే ఎందుకురా ఏడుతున్నా, నేను చెప్తాను నేను చేస్తాను లేరు ఎవరా అంటే, నీ వల్ల కాదులే అని అనేస్తాడు. అంటే వాడికి ఒక అవగాహన ఉంది. ఒక వ్యక్తిని ఆశ్రయిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంకో వ్యక్తి దాన్ని చేయలేడని. ఒక ధనాన్నో, లేకపోతే ఒక అధికారాన్నో, లేకపోతే ఇంకొక దాన్ని మనం ఆశ్రయిస్తున్నాము అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు నన్ను చేయలేవని. చాలా కష్టమైన స్థితి ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళు చేసిన పాపం అన్ని ఆశ్చర్యకార్యాల తర్వాత కూడా దేవుని శక్తిని శంకించటం. మీరు వేరే పాపాలు పెట్టమాకండి, ఆ పాపాన్ని ఆలోచించండి చాలు. ఇంకనూ వాళ్ళు పాపం చేస్తూ, ఇంకనూ వాళ్ళు తిరుగుబాటు చేసింది ఎక్కడ తెలుసా? అంత బండ నుండి నీళ్ళని సమృద్ధంలాగా, నదుల్లాగా ఇచ్చిన ఆయన, సముద్రాన్ని పాయలుగా చేసిన ఆయన, ఇన్ని చేసిన ఆయనకి ఇదేమన్నా అసాధ్యమా? ఏమనాలో తెలుసా వాళ్ళు? సముద్రాన్ని పాయలు చేసిన దేవుడికి, బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడికి, బండ నుండి ఎక్కడ నీళ్ళు వస్తాయా? సముద్రం ఎక్కడ నుండి పాయలైద్దా? మరి ఇంకా అలాంటి ఆయనకి మాంసం ఎడారిలో ఇవ్వడం పెద్ద విచిత్రమా? విచిత్రం ఏమన్నా? బండ నుండి నీళ్ళు ఇచ్చిన ఆయన, సముద్రాన్ని పాయలు చేసిన ఆయనకి ఈ ఎడారిలో పెద్ద మాంసం పెట్టడం పెద్ద విషయం కాదు, దేవుడు ఇచ్చేస్తాలే సైలెంట్గా ఉండండి అనాలి. అంతేనే కదా? కానీ వాళ్ళు అలా అనలేదు. దేవుణ్ణి పరీక్షించటం, ఆయన బలాన్ని, ఆయన శక్తిని శంకించటం చాలా పెద్ద రకమైన పాపం ప్రియమైన దేవుని పిల్లారా. ఆ విషయాలని ఆసాపు ఇజ్రాయేలీయులకు చెబుతున్నాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు అంటే, మీ హృదయంలో ఒకటే ప్రశ్న ఏంటి? ఎందుకు చెబుతున్నాడు ఇవన్నీ? నీవు నేను స్థిర హృదయము, నీవు నేను యథార్థ హృదయం కలిగి ఉండాలి అని. దేవుడు చిన్న మాటలు దీవించిన కాక వచ్చేవారు మిగతా మాటలు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా అంతరంగంలో సత్యము కోరే దేవుడు నాయన నీవు. మేమందరము బాహ్యంగా సత్య ప్రకారం బతుకుతున్నామని